యువకుడి ట్రాప్లో పడి మైనర్ బాలిక పుట్టినరోజు నాడే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. యువకుడు పృథ్వీరాజ్కు పెళ్లయి 4 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పృథ్వీరాజ్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పొద్దుగల 8 గంటలకు పోయింది సార్. కాలేజీకి పోయేస్తాడు, అది కంప్యూటర్ క్లాస్ పోయేస్తానని. నా బర్త్డే ఇవాళ అట్నే బయటికి పోతాను సార్. బయటికి పోతున్న మనిషి అటు నుంచి అటే మళ్ళా 12:30కు వచ్చింది సార్. వచ్చి అన్ని గాయాలతో ఉన్నది. ఎటు పోయినామంటే నా దోస్తులతో, నా బాయ్ ఫ్రెండ్లతో బయటికి పోయినా అని చెప్పింది సార్. ఓయో రూమ్కు పోయిందట సార్. ఇక్కడ పార్కులోకి తిరిగిందంట. అన్ని గాయాలతోటి అంతా కొద్దిగా బ్లడ్ మెడ కాడ బ్లడ్ కారుకుంటూ వచ్చింది సార్. ఎందుకు ఇట్లా ఏమైంది, ఎవరు ఏం చేసిర్రంటే చెప్పకుండా ఏడ్చుకుంటూ పోయి తలుపేసుకున్నది సార్. లోపల డోర్ ఎంతకు మొత్తుకున్నా డోర్ తీయలే. వేసుకుంటే ఇక మళ్ళీ కిటికీలోకి వెళ్ళి చూస్తే కూర్చుంటే డోర్ తిత్తలేదు కదా, కూర్చొని అని చెప్పి మేము లోపలికి వచ్చి వంట చేసుకుంటున్నాం సార్. 8:30, 9 అవుతుంది. మళ్ళీ మేము ఇక్కడ చూసి మళ్ళీ కిటికీ వేసుకొని డోర్ వేసుకుంది సార్. ఇక డోర్ తీయలే, ఇక కిటికీలు కూడా తీయలే. మళ్ళీ తెల్లారి మేము 4 గంటలకు లేచి డోర్లు పలగొట్టి చూస్తే మన దులానికి ఏలాడబడి ఉంది సార్. పొద్దుగల 8 గంటలకు పోయింది.